మీరు జిమ్కి వెళ్తున్నారు, వర్కౌట్స్ కూడా చేస్తున్నారు, కానీ రిజల్ట్స్ రావడం లేదా? దానికి కారణం మీరు ఎక్సర్సైజ్ తప్పుగా చేయడం కావచ్చు. మొదటి మిస్టేక్ ఈగో లిఫ్టింగ్. చాలామంది వెయిట్ ఎక్కువ పెట్టి ఫామ్ను ఇగ్నోర్ చేస్తారు. ఇలా చేస్తే మజిల్ బిల్డ్ అవ్వదు, ఇంజురీ వచ్చే ఛాన్స్ ఎక్కువ. రెండవ మిస్టేక్ హాఫ్ రేంజ్ ఎక్సర్సైజ్. ఫుల్ రేంజ్లో మూమెంట్ చేయకపోతే మజిల్ పూర్తిగా యాక్టివేట్ అవ్వదు. మూడవ మిస్టేక్ వర్కౌట్ మధ్యలో ఫోన్ యూజ్ చేయడం. ఫోకస్ లేకపోతే వర్కౌట్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. వర్కౌట్కి రెస్ట్ ఎక్కువ అవుతుంది, అప్పుడు మీ పర్ఫార్మెన్స్ కూడా లో అవుతుంది. మజిల్కు ఇంపాక్ట్ అవ్వదు మీరు చేసే ఎక్సర్సైజు. నాలుగవ మిస్టేక్ వార్మప్ స్కిప్ చేయడం. వార్మప్ లేకుండా హెవీ ఎక్సర్సైజ్ చేస్తే ఇంజరీ వచ్చే రిస్క్ చాలా పెరుగుతుంది. వార్మప్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం మీ మజిల్స్కు మంచి ఫలితాలు వస్తాయి. ఎక్సర్సైజ్ చేసే సమయంలో ఫామ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మిస్టేక్ 5. ఎక్సర్సైజ్ చేసే సమయంలో ఫోకస్ చేస్తూ సెట్స్ మరియు రెప్స్ మీద అబ్జర్వ్ చేస్తూ ఫామ్ను పర్ఫెక్ట్గా చేస్తే మజిల్ మంచిగా ఇంపాక్ట్ అవుతాయి. అప్పుడు మీరే చేసే ఎక్సర్సైజు మీకు రిజల్ట్ వచ్చేలా హెల్ప్ అవుతుంది. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మీ ఫిట్నెస్ జర్నీ చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. జిమ్లో ప్రోగ్రెస్ రావాలంటే 3 రూల్స్ ఫాలో చేయాలి: ప్రాపర్ ఫామ్, కంట్రోల్ వెయిట్, కన్సిస్టెన్సీ. హెల్త్ బిల్డ్ చేయండి, ఎందుకంటే ఫిట్నెస్ అనేది ఫ్యాషన్ కాదు, ఇది లైఫ్ టైం రెస్పాన్సిబిలిటీ. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మీ మన ఫిట్నెస్ గురు